లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజాక్షేత్రానికి దూరమైన గులాబీ బాస్ తిరిగి పొలిటికల్ గా యాక్టివ్ కాబోతున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీఆర్ఎస్ క్యాడర్ ని యాక్టివ్ చేసేందుకు పార్టీ పెద్దలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ క్రమంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టి సభ్యత్వ నమోదు, అనుబంధ కమిటీలపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. ప్రభుత్వ తీరు ఎండగడుతూ తిరిగి కారు స్పీడ్ పెంచడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరిలో వరంగల్ సభతో ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. సిద్దిపేట జిల్లా గజ్వేలు నియోజకవర్గంలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న మధ్య చండీ హోమాన్ని నిర్వహించారు. ఈ చండీ హోమంలో కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది పార్టీ నాయకులు, నేతలు పాల్గొన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ ఇక ప్రజాక్షేత్రంలో కనిపించలేదు. ఆ తర్వాత కుమార్తె కవిత తీహార్ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఎర్రవల్లిలో ఆమెను కలిసినప్పుడు తిరిగి వార్తల్లోకెక్కారు. స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారట. అందుకే యాగం నిర్వహించారని అప్పట్లో అనుకున్నారు. అయితే ఆయన తాజాగా నిర్వహించిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం వరకు చడీ చప్పుడు చేయలేదు. ఆ క్రమంలో ఇక బీఆర్ఎస్ ని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి పార్టీ అనుబంధ కమిటీలు సభ్యత్వ నమోదుపై ఫోకస్ చేయబోతున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తున్న ఆయన అందులో భాగంగానే ఫిబ్రవరిలో వరంగల్లో నిర్వహించే బహిరంగ సభతో రీఎంట్రీ ఇస్తారట. త్వరలోని కేసీఆర్ ప్రోగ్రాంకు సంబంధించి స్కెడ్యూల్ వెలువడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జిల్లా నేతలతో సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిసింది. తెలంగాణను సాధించిన ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ కనిపించింది. ఆ ఆదరణతోనే వరుసగా 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్గా రూపాంతరం చెందాక గతేడాది జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైంది. 10 ఏళ్లు పార్టీపై ఫోకస్ పెట్టకపోవడం, గ్రామస్థాయి నుంచి బలోపేతానికి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఓటమి పాలైనట్లు గులాబీ బాస్ భావిస్తున్నారట. పార్టీ గ్రామ కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను వేసి క్యాడర్ని యాక్టివ్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్కు 60 లక్షల సభ్యత్వం ఉందని ప్రకటించుకున్నప్పటికీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించలేదు. దాంతో గ్రామ స్థాయిలో సభ్యత్వ నమోదు చేయడంతో పాటు పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు అప్పగిస్తే నష్టం జరుగుతుందని, మొదటి నుంచి పనిచేస్తున్న వారికి కమిటీలో ప్రథమ ప్రయారిటీ ఇవ్వాలని భావిస్తున్నట్లు సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్టు చెప్తున్నారు. గతంలో ఉద్యమకారులకు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని ఆరోపణలు వచ్చాయి. అలాంటి వారికి ఈసారి పార్టీ వేసే కమిటీలో ప్రాధాన్యత ఇచ్చి ప్రజల్లో, పార్టీ నేతల్లో ఉన్న అపోహలకు చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట. ప్రస్తుతం ఉన్న పార్టీ అనుబంధ కమిటీలన్నీ రద్దు చేస్తారట. పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ కమిటీలకు నూతన కార్యవర్గాలు ప్రకటించడానికి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారట. ఇప్పటి వరకు జిల్లాలో పార్టీకి అధ్యక్షుడు ఒక్కరే ఉన్నారు. పార్టీలో పనిచేస్తున్న సీనియర్లంతా కమిటీలో చోటు కోసం ఎదురు చూస్తున్నారు. పార్టీలో గుర్తింపు కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కమిటీలో అవకాశం కల్పించాలని, పార్టీ కార్యక్రమాలను స్పీడ్ పెంచాలని పార్టీ అధ్యక్షుడు ఫిక్స్ అయ్యారట.
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా వరంగల్ వేదికగా అనేక సభలు నిర్వహించింది గులాబీ పార్టీ. మళ్లీ అక్కడి నుంచే గులాబీ బాస్ ఫిబ్రవరిలో రీఎంట్రీ ఇస్తారంటున్నారు. ఈలోపు గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు పూర్తి చేస్తారట. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఏడాదిలోనే వ్యతిరేకత వచ్చిందని ఇక దూకుడుగా వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారట. మొన్న ఎల్పీ మీటింగులో కూడా ఇదే ప్రస్తావన వచ్చిందంటున్నారు. మొత్తం మీద త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ సైతం అందుకు సన్నద్ధమవుతోంది. స్థానిక సంస్థల్లో సత్తా చాటుకోవడానికి కేసీఆర్ రీఎంట్రీ ఇస్తున్నారన్న వార్తలు గులాబీ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్నాయి. మరి చూడాలి, స్లో అయిపోయిన కారుని గులాబీ బాస్ ఎలా పరుగులు పెట్టిస్తారో.